2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన బుధుడు మీనరాశిలో నిలిచబడి ఉన్నారు 10వ తారీఖు వరకు. దాని తర్వాత మేషరాశికి వస్తారు కాబట్టి మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా మాత్రం ఎక్స్పాండ్ చేయగలుగుతారు. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువ పెట్టండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. బుధుడు లాభస్థానంలోకి రావటం మూలంగా 12వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇంకా ఇబ్బందికరంగా ఉంటే కనుక మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7వ స్థానాధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో లాభస్థానంలో శుక్రుడు 19వ తారీఖు దాకా ఉంటారు కాబట్టి మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీకు ముఖ్యంగా గ్రోత్ పరంగా మాత్రం మల్టిపుల్ వేస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎప్పుడైతే శుక్రుడు 19వ తారీఖు నుంచి మీకు 12వ స్థానానికి వస్తారో అప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా మనీ పోవటం లాంటివి జరుగుతాయి, జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఖచ్చితంగా 18వ తారీఖు నుంచి మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.